కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మరలా చెబుతున్నాను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చదవబడిన లేఖన భాగంలో ఎవరు చెప్తూ ఉన్నారా అంటే ఈ మాటలో యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు అంటూ ఉన్నారు, కాబట్టి మీరు అంటే అడుగుతూ ఉన్నారు కదా, దేవుడు నాకు అది ఇది వాళ్ళకి ఉంది, వాళ్ళు నాకు లేదు, నాకు అది ఇది అని అడుగుతూ ఉన్నారు కదా, నాకు కావాలి అని అడుగుతూ ఉన్నారు కదా. మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడే అన్నీ మీకు అనుగ్రహిస్తా అంటున్నాడు దేవుడు. అనుగ్రహిస్తా అంటున్నాడు. ఎప్పుడు అంటే ఆయన రాజ్యమును నీతిని వెతుకున్నప్పుడు, ఆయన రాజ్యమును నీతిని మీరు వెతుకున్నప్పుడు. సరే వెతుకుతాం. ఆయన రాజ్యం అంటే ఏంటి, నీతి అంటే ఏంటి? రాజ్యం అంటే ఏంటి అంటే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో ఒకసారి మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకున్నాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మందరి ఆనందమునైనది. అంటే ఇప్పుడు మనం దేవుడి రాజ్యాన్ని నీతిని వెతకాలి అంటే దేవుడి రాజ్యం అంటే ఏంటో మనకు తెలియాలి. దేవుడి రాజ్యం అంటే ఏంటి అంటే నీతి, సమాధానము, సంతోషం. దేవుడి రాజ్యం అంటే నీతి, సమాధానం, సంతోషం. నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి అని అంటే అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఇచ్చాడంట. అంటే దేవుని నమ్మడం నీతి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం నీతి. యోహాను సువార్తలో అదే ఉంటుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు మనం విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువు ముందు మనం విశ్వాసం ఉంచాలి. అద్వితీయ కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలి. అద్వితీయ అంటే ద్వితీయ అంటే రెండు, అద్వితీయ అంటే రెండోవాడు లేడు. ద్వితీయ అంటే రెండు, అద్వితీయ అంటే ఈయన తప్ప రెండోవాడు లేడు. యేసుక్రీస్తు తప్ప రెండోవాడు లేడు. యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచాలి. నీతి అంటే అది. యేసుక్రీస్తు యందు మనం విశ్వాసం ఉంచడమే నీతి. దేవుని నందు నమ్మకం ఉంచడమే నీతి కదా. నీతి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఎతకాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర దొరుకుతుంది, ఆయన దగ్గర ఎతకాలి. అంటే నీతి అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారే నీతి. యేసుక్రీస్తు ప్రభువారే నీతి. యేసుక్రీస్తు ప్రభువారిని వెతకడమే నీతి. అంటే నీతి వెతకాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళాలి. సమాధానం అంటే ఏంటి? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చదువుకున్నాం. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును కాక. అంటే ఇప్పుడు సమాధానకర్త అంటే ఏంటి అంటే సమాధానాన్ని ఇచ్చేవాడు. అంటే సమాధానం ఎక్కడ దొరుకుతుంది మనకి అంటే సమాధానం ఇచ్చేవాడి దగ్గర, అంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర దొరుకుతుంది. సమాధానకర్తయగు ప్రభువు అంటే యేసుక్రీస్తు ప్రభువు. సమాధానకర్తయగు ప్రభువు అంటే యేసుక్రీస్తే సమాధానకర్త. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర మనకు సమాధానం దొరుకుతుంది. అంటే సమాధానాన్ని వెతకాలి అన్నా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. నీతి అంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళడమే, సమాధానం అన్నా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళడమే. మరి సంతోషం అంటే పరిశుద్ధాత్మ అంటే ఆనందం అంటే ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదివితే, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చదివితే, అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము. ప్రభువునందు అంటే ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆనందాన్ని మనం ఎక్కడ ఎతకాలి అంటే ప్రభువునందు ఎతకాలి. ప్రభువునందు ఆనందం దొరుకుతుంది. ప్రభువు అంటే యేసుక్రీస్తు ప్రభువే కదా. యేసుక్రీస్తు ప్రభువారే నీతి, యేసుక్రీస్తు ప్రభువారే సమాధానం, యేసుక్రీస్తు ప్రభువారే ఆనందం కదా. ఇప్పుడు మరలా మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనానికి వస్తే, మత్తయి సువార్త 6:33కి వస్తే, కాబట్టి మీరు యేసుక్రీస్తుని మొదలు వెతకండి. ఈక్వేషన్ కంప్లీట్ అయింది. నీతి, సమాధానం, సంతోషం అంతా యేసుక్రీస్తు ప్రభువు ఈజ్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్ కదా. కాబట్టి
కాబట్టి మీరు యేసుక్రీస్తును మొదట వెతకండి, అప్పుడు 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 అవన్నీ మీకు అనుగ్రహింపబడను. యేసుక్రీస్తుని మొదట వెతకాలి, యేసుక్రీస్తుని మొదట వెతకాలి. వెతుకుతున్నావా? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుని వెతకక, దేవుణ్ణి వెతక చాలామంది ఆశీర్వాదాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆదికాండం 25వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను, దయచేసి వినండి. 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. 1 జనపదము కంటే 1 జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడునగును అనును. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు అంటే యోసేపు గురించి, యాకోబు గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏ 2 జనపదములు అంటే యోసేపు, యాకోబు, వాళ్ళిద్దరు కమలపిల్లలు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆఖరి మాట నేను చదువుతున్నాను, పెద్దవాడు చిన్నవానికి దాసుడను. పెద్దవాడు చిన్నవానికి దాసుడను ఎవరు చెప్తున్న మాటలు ఇవి అంటే 22వ అధ్యాయం ఆఖరిలో మనం చూస్తే, అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. అంటే యెహోవా దేవుడు చెప్తున్న మాటలన్నీ పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడంట. ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు యాకోబుకి, మీ అన్న నీకు దాసుడు అవుతాడని కదా. మరి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఎట్లాగైనా కానీ నెరవేరుస్తాడు. మోసం చేయాల్సిన అవసరం ఏముంది యాకోబుకి? మోసం చేయాల్సిన అవసరం ఏముంది యాకోబుకి కదా. ఈరోజు యాకోబు మోసం చేయడం వలన దేవుడు ఎందుకు కనిపెట్టకుండా ఆయన సొంతగా నేను మోసం చేస్తే నా తండ్రిని జ్యేష్ఠత్వపు దేవుళ్ళని నాకు ఇచ్చేస్తాడు అని చెప్పి మోసం చేసి తండ్రి దగ్గరికి వెళ్ళి నేనే వేసావు, అబద్ధం ఆడాడు. దేవుడు ఇలా నెరవేర్చాడు ఆ వాగ్దానాన్ని అని అంటారు. కానీ అబద్ధం దేవునికి ఇష్టం లేదు కదా, అబద్ధం దేవుని ప్రాణానికి కాదు కదా. అబద్ధం ఆడాడు, మోసం చేశాడు, మోసం దేవుని ప్రాణానికి కాదు కదా. మోసం చేశాడు, మోసం చేసి తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. మోసం చేశాడు, వెళ్ళాడు లాభం దగ్గర, అక్కడ అతనికి ఏమీ లాభం లేదు కదా. లాభం కూడా మోసం చేశాడు, అక్కడ చెల్లక మళ్ళీ ఇంటికి వస్తే అన్నదాన్ని చంపేస్తాడేమో భయం, ఎక్కడా చెల్లక కదా. మోసం చేయకూడదు. ఈరోజు యాకోబు దేన్ని వెతికాడు అని అంటే దేవుని ఆశీర్వదిస్తానన్నాడు కదా, వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానాన్ని ఎత్తుకుంటూ పోయాడు. తండ్రిని మోసం చేస్తే నాకు జ్యేష్ఠత్వపు హక్కులని నాకు వచ్చేస్తాయి అనుకుంటా. అని దేవుడు తనంతా తను స్వయంగా నెరవేరిస్తే ఎట్లా ఉండేది ఒక పరిస్థితి. కానీ ఆఖరికి యాకోబు దేవునితో పినుగులాడుతూ అక్కడ కనిపిస్తాడు. నీ పేరేంటి అని అంటే నా పేరు యాకోబు, యాకోబు అని చెప్పాడు కదా. మొదటి తండ్రి అడిగితే నీ పేరేంటి అని అంటే ఏశావు, నా పేరు యాకోబు. అంత దుస్థితికి కారణం ఏంటి అని అంటే దేవుని మీద కనిపెట్టలేకపోయాడేమో యాకోబు కదా. ఆశీర్వాదం వెంబట వెళ్ళాడు కానీ దేవుణ్ణి ఆశ్రయించి, దేవా మరి నేను పుట్టేటప్పుడు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతారని చెప్పావు కదా, మరి ఇదేంటి దేవా అని చెప్పి అడుగుతుంటే వేరే లాభం లేదేమో కదా. ఆ విధంగా యాకోబులాగా కాకుండా మనం ఏం చేయాలని అంటే కీర్తనలు 123వ కీర్తన 2వ వచనం ఒకసారి చదువుదాం. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయా? నీ కళ్ళు, నీ కళ్ళు ఆయన తట్టు చూస్తున్నాయా? లేదంటే ఆయన చేతిలో నీకు ఇవ్వాలి అని చెప్పి ఆయన ఆశపడిన ఆశీర్వాదాలు వైపు చూస్తున్నాయా? ఆశీర్వాదాలు వైపు నీ కళ్ళు చూస్తే ఆశీర్వాదం మొత్తం అయిపోయిన తర్వాత దేవుడిని కన్నీసి వెళ్ళిపోతావు. అది దేవుని వైపు చూడాలి, యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని మత్తయి సువార్త 6:33 అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు మొదట యేసుక్రీస్తు ప్రభువారిని వెతకాలి, మొదట యేసయ్యను వెతకాలి, మొదట యేసయ్యను వెతకాలి. వెతుకుతున్నావా? యాకోబులాగా దేవుడు ఇస్తానన్న ఆశీర్వాదాన్ని వెతుకుతున్నావా? దేవుడిని వెతుకుతున్నావా? ఎవరిని వెతుకుతున్నావా? దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని ఆశీర్వాదాలకు వెతకకుండా దేవుడిని వెతికాడు. సమూయేలు దావీదు దగ్గరికి వచ్చి, దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషేకం చేయమంటున్నాడు, అభిషేకించమంటున్నాడు అని చెప్పాడు. అభిషేకించాడు, వెళ్ళిపోయాడు సమూయేలు. అప్పుడు ఏం చేయాలి దావీదు? మిగిలిన రాజులందరూ అయితే నేను అభిషేకించాడు దేవుడు ఇశ్రాయేలు మీద అని చెప్పినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే ఉన్న రాజును చంపేసి వాళ్ళ రాజులు అయ్యారు. చాలామంది రాజులు ఉన్నారు అలా. అయితే దావీదు ఏం చేశాడు అంటే దేవుని కోసం కనిపెట్టాడు.
దేవుడు 2 సార్లు సౌలు రాజుని దావీదు చేతికి అప్పగించినా కానీ చంపల. యెహోవా అభిషేకించిన వాడిని నేను చంపను అన్నాడు కదా, అవునా కదా? అంటే నీకు రాజ్యం కావాలా, నేను ఇస్తాను ఆశీర్వాదాలు కావాలా, లేదంటే నా మీద నీకున్న భయభక్తులు కావాలా అని దావీదు నియమించుకున్నాడు అని అంటే నీవే కావాలి దేవా, నీ ఎందుకు భయభక్తులు నాకు కావాలని చెప్పి దావీదు ఎంచుకున్నాడు. ఈరోజు నువ్వేమించుకుంటున్నావు? నువ్వేమించుకుంటున్నావు? నీ ఉద్యోగం కావాలా, నీకు డబ్బులు కావాలా, నీకు దేవుడు కావాలా అంటే నువ్వేమించుకుంటున్నావు? ఫస్ట్ సీక్ ద లార్డ్, దెన్ ఆల్ విల్ బి యాడెడ్ టు యూ. అన్నీ నీకు దేవుడు ఇస్తాడు. ఇంకేం కావాలని దేవుడు నీకు ఇస్తాడు. దేన్ని వెతుకుతున్నావు? ఏది కావాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు? ఈరోజు ఏది కావాలని చెప్పి అనుకుంటున్నావు? దావీదు మహారాజేమో నాకు నీవే కావాలి దేవా అని చెప్పాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు. 2 సార్లు సౌలుని దావీదు చేతికి అప్పగించిన చంపలేదు. చుట్టుపక్కల ఉన్న పరాక్రమశాలులు, పరాక్రమ శూరులు దావీదుతో అన్న చంపాడు. ఈరోజు మన రాజుగా ఉన్నారని దావీదు చెప్పాలి. ఈరోజు నీవు ఎలా ఉన్నావు? నువ్వే పరిస్థితిలో ఉన్నావు? దేవుని ఎత్తుకే పరిస్థితుల్లో ఉన్నావా? దేవుని ఎత్తుకుతున్నావా? లేదంటే ఆయన స్థానం ఆశీర్వాదాలను ఎత్తుకుతున్నావా? ఆశీర్వాదాలను ఎత్తుకుతున్నావా? దేవుని ఎక్కాలి. యాకోబు లాగా మనం ఎత్తకూడదు, దేవుని ఎక్కాలి. దేవుని ఎక్కాలి కదా. అలాగే దేవుని వెతికితే మనకి ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని వెతికితే మనకి ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకు అనంటే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు అన్నీ కూడా దేవునిలోనే ఉన్నాయి. నువ్వు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఆయన నీకు ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని మర్చిపోయి దీవెనల ఆశీర్వాదాలు పోగొట్టుకున్నవాడిని బైబిల్లో కొన్ని నీకు చూపించాలని చెప్పి ఆశపడుతున్నాను. రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే, మరియు రాజు అయిన సొలొమోను పానపాత్రలు బంగారు అయినను. సొలొమోను రాజుకి దేవుడు ప్రత్యక్షమై సొలొమోను నీకేం కావాలి అని అడిగినప్పుడు సొలొమోను ఏమన్నాడంటే, దేవా ఇంత పెద్ద రాజ్యాన్ని నా చేతికి అప్పగించావు, మరి నాకు పరిపాలించడానికి నాకు జ్ఞానం సరిపోతాయా, జ్ఞానం ఇవ్వు అని అడిగాడు కదా. అడిగినప్పుడు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. జ్ఞానంతో పాటు సర్వసంపదలు ఇచ్చాడు. బంగారు పాత్రలు, బంగారు స్పూన్తో తినేవాడంట, బంగారు ప్లేట్లో తినేవాడంట. ఈరోజు సొలొమోను అడిగాడు, ఇచ్చాడు, దేవుడు బాగానే ఉంది. కానీ ఒకసారి 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 28 నుంచి మనం చదువుదాం. నీ విచారణకు కారణమేమని అడగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారములకు నీ బిడ్డనేమో, రేపు మనము నా బిడ్డను భక్షించుము అని చెప్పినప్పుడు, మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి, అయితే మరునాటి నేను దాన్ని చూచి నేటి ఆహారంలో నీ బిడ్డనేమో అని అడిగితిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టని చెప్పాను. బంగారు పాత్రలన్నీ ఎడిపోయినాయి. సొలొమోను ఆశీర్వదించి రాజ్యానికి బంగారు పాత్రలు ఇచ్చాడు కదా దేవుడు. సర్వసంపదలు ఇచ్చాడు కదా, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు అన్నీ ఇచ్చాడు కదా. మరి అన్నీ ఎడిపోయినాయి. ఇశ్రాయేలు రాజ్యంలో ఈరోజు నీ బిడ్డను నాకు ఇవ్వు తినడానికి, రేపు మన బిడ్డను మనందరం వంట చేసుకుని తిందామని అనుకుంటున్నారే. ఏంటి పరిస్థితి? ఏమైంది అని అంటే, సొలొమోను ఏం చేశాడు అని అంటే, అన్య దేవతలను ఆరాధించే స్త్రీలను పెళ్లి చేసుకుని అతని మనసు కూడా అటువైపు తిరిగిపోయి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశాడు. సొలొమోను కొడుకు రెహబాము అలా సొలొమోను సంతానం అంతా, దావీదు సంతానం అంతా పాడైపోయింది. బంగారు పాత్రలు కాస్త వెండి పాత్రలు అట్లా చిన్న అయిపోయి ఆఖరికి ఏమైంది తెలుసా? తినడానికి తిండి కూడా లేకుండా ఈరోజు నీ బిడ్డను వంట చేసుకుంటున్నాం, రేపు నా బిడ్డను వంట చేసుకుంటున్నాం. కారణం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు వారి మధ్య లేదు, దేవుడు వారి మధ్యలో లేడు. యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు వెతకాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీలో ఉంటేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువారు ఉంటేనే ఆశీర్వాదం వస్తుందా, లేకపోయినా కానీ ఆశీర్వాదం ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభువారు ఉంటేనే ఆశీర్వాదం ఉంటుందా? యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు వెతికితేనే ఆశీర్వాదం అంటే యేసుక్రీస్తే. మనకు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదం. దేవుడు ఎవరిని అనుగ్రహించాడు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు అందుకని అంటాడు మత్తయి సువార్త 6:33లో, మీరు మొదట యేసుక్రీస్తు ప్రభువారిని వెతకాలి. దేవుడు సొలొమోను ఉన్నంతకాలం దేవుడు వారితో పాటు ఉన్నాడు. రెహబాము వచ్చిన తర్వాత రెహబాము పూర్తిగా అన్ని దేవతలను ఆరాధించాడు. ఆ తర్వాత సంతానం అంతా అన్ని దేవతలను
అక్కడికి ఏ పరిస్థితుల్లో వచ్చారంటే ఈరోజు ఆహారానికి నీ బిడ్డనేమో, రేపు ఆహారానికి నా బిడ్డని ఇస్తాను. ఎంతో గొడవైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఒకసారి మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారు నీతో పాటు ఉంటేనే నీకు ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటేనే మనకు ఆశీర్వాదం. ఆయన లేకపోతే ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదానికి మూల కారణం ఆయనే. నీకేది కావాలన్నా దాన్ని ఇయ్యగలిగేది ఆయనే. హీఈస్ ద ప్రొవైడర్ కదా. ఆయనే ఇయ్యగలిగిన దేవుడు, ఆయనే ఇచ్చే దేవుడు కదా. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, దాసి కన్నులు యజమానుల వైపును, దాసుడి కన్నులు తన యజమానుల వైపును చూస్తున్నట్లు నీ కన్నులు నా కన్నులు యెహోవా కొరకు కనిపెట్టాలి. అని కరుణించేంత వరకు వాళ్ళు లేవనెత్తలేనంత బాధల్లో ఉన్న దేవుడు నిన్ను కరుణిస్తాడు. కానీ ఏం చేయాలి అని అంటే, యేసు వైపు చూడాలి, యేసుని వెతకాలి, యేసుక్రీస్తు ప్రభువుని వెతకాలి కదా. వెతకకుండా నువ్వు ఏది వెతికినా కానీ వేస్టే కదా. ఏమి ఇస్తాడు దేవుడు అని అంటే, సరే నేను వెతుకుతాను యేసుక్రీస్తు ప్రభువుని, మరి ఏమి ఇస్తాడు ఆయన అంటే అక్కడే రాసి ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఒకసారి చదువుతాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలను ప్రతి అవసరమును తీర్చును. ఎట్లా తీరుస్తారంట? క్రీస్తు యేసునందు లేకపోతే నీ అవసరాలు తీరవు, నీకు అడిగింది ఇవ్వడు కదా. క్రీస్తు యేసునందు ప్రతి అవసరమును తీర్చును. యోహాను సువార్త 7వ ఉంటుంది కదా. నా యందు మీరును, మీ యందు నా వాక్యము ఉండిన కదా, మీకు ఏది ఇష్టమో అడగండి అది నేను ఇస్తాను కదా. ఏది ఇష్టమో అడిగితే అది దేవుడు ఇస్తాడు. ఎప్పుడు అంటే నా యందు మీరు, మీ యందు నా వాక్యం, మీ యందు నా వాక్యం. ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున విశ్వబ్రహ్మాండాన్ని సృష్టించింది దేవుడు కదా. నువ్వు అడిగే ఆ చిన్నదంతా కదా, దేవుడు ఖచ్చితంగా ఈరోజు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు గమనించండి. క్రీస్తు యేసునందు మాత్రమే దేవుడు ఇస్తాడు. క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరం తీర్చును. ఇలా గమనించాల్సిన మాట ఏంటి అంటే, దేవుడు ఏమి ఇస్తాడు అని అంటే ప్రతి అవసరం మాత్రమే. గమనించండి, కోరికలు కాదు. కోరికలు అంటే మనం ఏది పడితే అది అడుగుతాం, కానీ దేవుడు అవసరాలనే దేవుడు ఇస్తానని చెప్పి ఆశపడుతున్నాడు, ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తూ ఉన్న దేవుడు కదా. దేవుడిని నమ్ముకుంటే మొట్టమొదటిది దేవుడు ఏం ఇస్తాడు అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ ఎంత గొప్ప రక్షణ, ఆ గొప్ప రక్షణ నీకు ఇస్తాడు. రక్షణ అంటే అదే కదా మనం ఇందాక చదువుకున్న యోహాను సువార్త 3:16 అద్వితీయ కుమారునిగా విశ్వాసం నుంచి ప్రతి వాడు నశింపక అంటే నరకంలో నశింపక నిత్య జీవము నందున. ఈరోజు నిత్య జీవనం కావాలా? యేసుక్రీస్తు ప్రభువారు ఖచ్చితంగా నేర్చుకోగలిగిన దేవుడు. నీకు జాబ్ వస్తుందనో, నీకు ఏది వస్తుందనో, అది వస్తుందో కాదు, కానీ నాకు నరకం నుండి నేను తప్పించబడతాను, యేసుక్రీస్తు ప్రభువారు నాకు నిత్య జీవం వస్తుంది అని నమ్ముకునే పని అయితే వెల్ అండ్ గుడ్. ఆల్ థింగ్స్ ఫర్ యూ. దేవుడు అన్నీ నీకు అనుగ్రహించే దేవుడు. అందుకని అంటాడు మత్తయి సువార్త 6:33 అన్నీ అప్పుడు అంటే ఎప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెతికి ఆయన నమ్మినప్పుడు నీకు సమాధానము, సంతోషము నేను వెతికి ఆయన పొందుకున్నప్పుడు అప్పుడు అన్నీ దేవుడిని కనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, మహిమలో దేవుడు మీకు అన్ని అవసరాలు తీర్చాలి అని అంటే, అవసరాలు మీరు అడగాలి అని అంటే, సరిగ్గా మీరు అడగాలి అని అంటే దేవుళ్ళు మీరు ఉండాలి, దేవుడిని మీరు ఎతకాలి, దేవుడిని మీరు అంగీకరించాలి. ఇక్కడ 14వ కీర్తన 7వ చరణం మనం చదువుకున్నాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను. ఎందుకు అనంటే నీకు సహాయం చేయడానికి. అన్ని కాలాలు సరిపోయిన దేవుడు అన్న, అన్ని కాలాలు సరిపోయిన దేవుడు. వివేకము కలిగి ఆయన వెతుకువారు ఉన్నారేమో అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే నువ్వు అడిగే సమస్తం ఇలానికి ఆయన రెడీగా ఉన్నాడు. అప్పుడు బాధలో ఉన్నావా, నేను విమర్శించడానికి రెడీగా ఉన్నాడు ఆయన. మరి నువ్వు తాగుతూ తిరుగుతూ పాపంలో బానిసగా ఉన్నావా, నేను విమర్శించడానికి రెడీగా ఉన్నాడు. ఏ ఇబ్బందులో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా అన్నింటిలో నుంచి నేను లేవనెత్తడానికి రెడీగా ఉన్నాడు. అందుకని అంటారు కదా 121వ కీర్తనలో 12వ తట్టు నాకు అందించున్నాను, నాకు సహాయం అర్థం వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశం సృష్టించిన వాడు,
ఆయన నీ పాపం కట్టుదని నిన్ను కాపాడబడుతున్నాడు. ఇశ్రాయేలును కాపాడబడుతున్నాడు పోదు. యెహోవాయే నిన్ను కాపాడవాడు. ఇప్పుడు పక్కన యెహోవా నీకు నీళ్ళలో ఉండు. పక్కన ఎండదొరికాను, రాత్రి ఎండదొరికాను నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడను. ఆయన నీ ప్రాణమును కాపాడను. ఇది మొదలుకున్న నంతరం నేను ఆత్మకలేదు యెహోవా నిన్ను కాపాడను. అన్ని కాలాలు సరిపోయిన దేవుడు ఆయన. కొందరు తట్టు కాలం నుంచి చూడాల్సింది యెహోవా తట్టు చూడాలి, యెహోవా తట్టు చూడాలి. అందరి ఇళ్ళలో ఉంటుంది, బయట ఇది మొదలుకొని రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడని చాలా మంది ఇళ్ళలో నేను చూశాను. ఇంటి బయట ఉంటుంది కానీ వాక్యం, వాళ్ళ హృదయంలో వాక్యం అట్లా కదా. హృదయంలో వాక్యం ఉంచుకున్నాను. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వాక్యం దగ్గరికి రావాలి, వాక్యం దగ్గరికి రావాలి. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన ఒకే పదవుతుంది ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి కర్మం చేయించుకుంటున్నాం బాబా. రోజునైనా ఈ బిడ్డలతో వాక్యం పంచుకోవడం ఇచ్చిన వాక్యం బట్టి మీకు వర్ణ చేయించుకుంటున్నాం దేవా. ఆయన సహాయం చేయండి, వాక్యం మా హృదయంలో భద్రపరచండి, స్థిరపరచండి. నాయన ఆయన స్తోత్రం చేయించుకుంటున్నాం బాబా. మిమ్మల్ని వెతికే వాక్యం చేయమని అనుకుంటున్నాం బాబా. మిమ్మల్ని వెతికి నేను ఉన్న సర్వ సంపదలు, మీలో ఉన్న సర్వ ఆశీర్వాదాలు బాబా, నిత్య జీవాన్ని పొందుతున్నారని సహాయం చేయండి. పనుల రాజ్యంలో అందరూ కనపడేలా సహాయం చేయండి. చేయమని అజరుడైన ప్రార్థిస్తున్నాను.